నాటి విద్యుత్ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా పేదోడి గూడు కోసం పోరాటం చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో నిలువ నీడలేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను కూల్చవద్దని డిమాండ్ చేస్తూ వామపక్షాల నాయకులు హనుమకొండ కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లెఫ్ట్ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కూనంనేని జాన్ వెస్లీని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించుకుంటే 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని వామపక్ష నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పేదవాళ్లకు గత 10 ఏళ్లు ఇళ్లు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొన్ని ఇస్తున్నారు. కానీ అదే సమయంలో మీరు ఒకవైపు ఇస్తూ మరోవైపు ఇళ్లని కూల్చడం అనేది ఇది న్యాయం కాదు. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వేసుకున్న పేదవాళ్ళ ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారో సమాధానం చెప్పాలి. పేదవాళ్ళు వేసుకున్న ఇళ్లకి ఇప్పుడు మీరేమి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది ఇంటి నెంబర్ ఇవ్వండి, వాళ్ళకి పట్టా ఇవ్వండి, అదేవిధంగా వాళ్ళకి ఆ కాలనీలు అభివృద్ధి చేయండి. ఆనాడు విద్యుత్ పోరాటం ఎలా సాగిందో అటువంటి పెద్ద పోరాటాన్ని మొదలు పెట్టాలని చెప్పి మేము నిర్ణయం చేశాం. ఇవాళ వరంగల్ తో ప్రారంభమైంది ఆ ఉద్యమం. 1వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల ముందు అన్ని వామపక్ష పార్టీలు కలిసి ఉద్యమం చేస్తాయి. దాని తర్వాత 6వ తారీఖున హైదరాబాద్ లో పెద్ద ఎత్తున 10,000 మందితో మేము పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం.